ఏంటండో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈ రోజు గాజువాక్ గురించి గలగలా చెప్పడానికి వచ్చేసాను. అరే గాజువాక్ అంటే గిరగిర తిరిగే బతుకు కదరా. ఓ పక్కన స్టీల్ ప్లాంట్ వేడి, ఇంకో పక్కన గంగవరం బీచ్ యొక్క చల్లదనం. పొద్దున్న లేస్తే బస్సులు లారీలు మనుషుల గోల గోల అనుకో, అంతా రణగొన ధ్వనే. కానీ ఈ రణగొన ధ్వనిలో మన జీవితం మాత్రం శాంతంగా ఉండాలంటే ఒంటరిగా ఉండి ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్టు బతకడం ఎందుకు? ఓ తోడు దొరికితేనే కదరా అసలైన సుఖం అనే స్పీడ్ బ్రేక్ తగులుతుంది. మీరు ఎప్పుడైనా చూసారండి మన గాజువాక లో ఎంత కలకల్లా ఉంటుందో? మీరు ఎప్పుడైనా చూసారండి గాజువాక ఎంత కలగా ఉంటుందో? అట్లాగే ఒక ఇల్లు కూడా ఒక కలకల్లా ఆడాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా ఒక బుద్ధిమంతురాలు బుద్ధిమంతుడు కావాలి. ఒట్టి జీతం, ఒట్టి ఇల్లు, ఒట్టి టీవీ చూస్తే జీవితం నడుస్తుందా? అరే మా గాజువాకల అమ్మాయిలందరూ అంటారండి, గాజువాక పిల్లమే గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్లమే గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్లమే గాజులోళ్ళం కాదా అని. అట్టాగే ఆ పిల్లకి తగిన గాజులోడు కూడా ఉండాలి కదా. పక్కన మీ మనసుకు నచ్చిన చిలిపితోడు ఉంటేనే కదండి జీవితం మస్తు మజాగా ఉంటుంది. కొంతమంది అంటారు పెళ్లి వద్దు గిల్లి వద్దు, అదంతా పెద్ద తలనొప్పి అని. అరే ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? తలనొప్పి కాదు, అది హాయినిచ్చే పెయిన్ కిల్లర్ లాంటిది. మీరు ఆఫీస్ నుంచి ఒత్తిడితో ఇంటికి రాగానే మీ ఫేస్ లో చిలిపి అలసట చూసి దొంగ కోపంతో పలకరించే మనిషి ఉంటేనే కదా ఆ రోజు మొత్తం టెన్షన్ మర్చిపోతాం. భార్య భర్త అంటే మీ కష్టంలో ఒక ఇటుక పంచుకునే బండ లాంటి బంధం. ఇంట్లో దోమలున్నా పాకురు పట్టిన గిన్నెలున్నా కలిసి శుభ్రం చేసుకుంటూ చిలిపి సరసాలు ఆడుకుంటేనే ఆ జీవితానికి సంపూర్ణత. మీకు తెలుసా ఒక ఒంటరి జీవితం ఒక కర్మగారం అంటే ఏడనుకుంటున్నారా? ఓ ఫ్యాక్టరీ లాంటిదేనండి. పని చేసుకుంటూ పోవాలి తప్ప ఆనందం అనే హార్న్ అయితే ఉండదు అనుకోండి. అదే పెళ్లి చేసుకున్నారనుకోండి అదొక రంగుల ప్రపంచం. ఇక ఈ బంగారు కోడిపెట్ట లాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. మీ జీవితం అనే ఎక్స్ప్రెస్ ట్రైన్ కి సరైన తోడు అనే డ్రైవర్ దొరకాలి. అయితే నేను చెప్పిన అన్ని దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఆకర్షణీయమైన తోడు కోసం ఎక్కడని వెతకాలనుకుంటున్నారా? మీ మనసుకు నచ్చిన బుద్ధిమంతుడు లేదా బుద్ధిమంతురాలు కావాలనుకుంటే ఇంకెక్కడ చుక్కా లేని పడవలాగా తిరక్కండి. మీ జీవితంలో అసలైన కళ తీసుకురావడానికి మీ కళల భాగస్వామిని మీకు పరిచయం చేయడానికే మేమున్నాం. ఏడనుకుంటున్నారు? మాది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. అందుకే ఇంకెందుకు ఆలస్యం? ఆలోచన వద్దు. మీ జీవితంలో బ్రహ్మాండమైన టర్నింగ్ పాయింట్ కోసం, పెళ్లి అనే పర్మనెంట్ అడ్రస్ కోసం తప్పకుండా మా మ్యారేజ్ బ్యూరోకి వెంటనే వచ్చేయండి. దానికోసం ఎక్కడ అడ్రస్ అనుకుంటున్నారా? ఏం గజిబిజి అయిపోకండి. స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను, వెంటనే కాల్ చేసేయండి. మన వాళ్ళు వివరాలు చెప్పు, ఓకేనా? మీ పెళ్లి ముచ్చట్ను ఒక ఈవెంట్ లాగా మేమే దగ్గరుండి చూసుకుంటాం. మీ కోరిక నెరవేరేదాకా మా సపోర్ట్ మీకే. ఇంకెందుకు ఆలోచన? వెంటనే కాల్ చేసేయండి. మళ్ళీ వచ్చేస్తేనే ఇంకో టాపిక్ తో. అంతవరకు ఉంటానండి మరి. థ్యాంక్ యూ.